హలో మూవీ మేట్స్. ఓటీటీలో దొరికే డిఫరెంట్ జోనర్స్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 జాబిలమ్మ నీకు అంత కోపమా. ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీలో ఉన్న సాంగ్ గోల్డెన్ స్పారో సాంగ్ ఎంత పెద్ద హిట్ మీకు సపరేట్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. దీనికి స్టోరీ రాసింది అండ్ డైరెక్షన్ చేసింది మన ధనుష్ కాక. ధనుష్ మేనల్లుడే ఈ సినిమాలో హీరో. ట్రైలర్లోనే ఇది ఒక సింపుల్ లవ్ స్టోరీ, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, జాలీగా రండి జాలీగా వెళ్ళండి అని చెప్పేసాడుగా. తను చెప్పినట్టుగానే జాలీగా ఉండే మూవీ బ్రో ఇది. హీరో ఒక చెఫ్, హీరోయిన్తో లవ్, తర్వాత బ్రేకప్, ఇవన్నీ పెళ్లి చేసుకోబోయే హీరోయిన్తో చెప్తూ ఉంటాడు. వాళ్ళ లైఫ్ ఎలా టర్నింగ్ అయింది అనేది ఈ మూవీ ప్లాట్ అనమాట. యూత్కి అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్తో హ్యాపీగా చూసేటటువంటి మూవీ ఇది. ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ లాంటి వాటిపైన కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా పండాయి మావా. నిజంగా ధనుష్ లాంటి ఒక హీరో ఇంత మంచిగా డైరెక్షన్ చేయడం అంటే గ్రేట్ అని చెప్పాలి. రొటీన్ స్టోరీని అయినా కానీ పక్కాగా ఓటీటీలో చూడాల్సిన మూవీ ఇది. కొన్ని సీన్స్ చాలా క్యూట్ అండ్ ఫ్రెష్గా ఉన్నాయి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 క్లే పాట్ కర్రీ కిల్లర్. ఇది ఒక డిస్టర్బింగ్ థ్రిల్లర్ మూవీ మావా. ఈ మూవీ అయితే మీకు మెంటల్ ఎక్కించడం పక్క. దీన్ని చాలా దేశాల్లో బ్యాన్ కూడా చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇందులో సీన్స్ ఎంత దారుణంగా ఉంటాయో. ఇందులో ఒక వంటలక్క తన 3 డాటర్స్ ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది. ఇక తన వంటలు మన శ్రీమతి ఆంటీ వంటల కంటే ఫుల్ ఫేమస్. మరి ఎందుకంత ఫేమస్ అంటే నాన్ వెజ్ వండుతుంది మావా, కానీ చికెన్ మటన్తో కాదు, దేంతో వండుతో చెప్తే మీరు అన్నం తినరు. వామ్మో, ఇలాంటి ఒక పిచ్చి మూవీ కోసం మీరు వెతుకుతుంటే దీన్ని పక్కాగా మీరు విడాల్సిందే. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అస్సలు చూడకూడదు. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఆన్లైన్లో ఉంది. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 మరిచి. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఒక సైకో కిల్లర్ డాక్టర్స్ని మాత్రమే చంపుతుంటాడు. మరి వాడు అలా ఎందుకు చంపుతున్నాడు, పోలీసులు వాడిని పట్టుకున్నారా లేదా అనేదే ప్లాట్. మీరు గనక లాంగ్వేజ్ ఏదైనా పర్లేదు, ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఉంటే చెప్పబ్రో అంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి మామ. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన డీసెంట్ థ్రిల్లర్ మూవీ ఇది. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఎక్కడా లేదనుకుంటా, ఆన్లైన్లోనే ఉంది. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 ఏక్ మినీ కథ. ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు మూవీనే. ఈ మూవీని మేము ఎప్పుడూ చూసేసాం బ్రో. అంత పాత మూవీ ఇప్పుడు ఎందుకు సైజ్ చేస్తున్నావు బ్రో అని మీలో కొందరు అనొచ్చు. కానీ ఆ మూవీ ఎప్పుడు వచ్చిందని కాదన్నయ్యా, బుల్లెట్ దించే అంత కంటెంట్ ఉందా లేదా అనేదే మన మూవీ మ్యాట్స్ వ్యూవర్స్ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం సైజ్ చేస్తున్నాను అనమాట. మన స్ట్రేట్ తెలుగు మూవీ, అందులోనూ కామెడీ, కొత్త సబ్జెక్టు కావాలి అనేవాళ్ళు దీన్ని పక్కాగా చూడండి బ్రో. హీరో తన ప్రైవేట్ పార్ట్ చాలా చిన్నది అని ఫీల్ అవుతూ ఉంటాడు. సో అలాంటి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ భలే కామెడీ ప్లస్ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మావా. ఈ కాలేజ్ టీనేజ్ పోరగాళ్ళు పక్కాగా చూసి ఎడ్యుకేట్ అవ్వాల్సిన మూవీ ఇది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కంటెంట్ చాలా బోల్డ్గా ఉంటుంది. సో చూడకపోవడమే బెటర్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 లా పతా లేడీస్. ఇదొక డ్రామా మూవీ. ఈ తోపు మూవీని మీలో ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ అన్నీ ఆపేసి దీన్ని వెంటనే చూసేయండి. ఈ లిస్ట్లో ఏది చూసినా చూడకపోయినా ఈ తోపు మూవీని, గొప్ప మూవీని అస్సలు మిస్ అవ్వకండి. కొత్తగా పెళ్ళైన జంట ఒక ట్రైన్ ఎక్కుతారు. అయితే వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి కూతురు ఫేస్ పై ముసుగు వేసుకొని ఉండాలి. అయితే మన జాతి రత్నమైన హీరో తన పిల్లాన్ని కాకుండా వేరే వాడి పిల్లాన్ని పట్టుకొని ఊరికెళ్తాడు. మరి తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటనేది లైట్గా కామెడీ వేతో పాటు అమ్మాయిల చదువుల గురించి, సాంప్రదాయాల గురించి, ఆచారాల గురించి చాలా అర్థవంతంగా చూపించారు మావా. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన గొప్ప చిత్రం ఇది. లాంగ్వేజ్ అనే కంచెను దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ యష్ బ్రో కామెంట్ పెట్టాడు, కాకి ఎక్సలెంట్ ఉంది మావా అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ యష్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ కార్తిక్ బ్రో కామెంట్ పెట్టాడు,
మూవింగ్ సిరీస్ చాలా బాగుంది బ్రో, కానీ కొన్ని ఎపిసోడ్స్ సూపర్ బోర్ ఉన్నాయి. ఓవరాల్గా సిరీస్ అయితే సూపర్ అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ అనిల్ కుమార్ బ్రో కామెడీ పెట్టాడు. వెన్ ఈవిల్ లక్స్ మూవీ బాగుంది కానీ కొన్ని సీన్స్ డిస్టర్బెన్స్గా ఉన్నాయి అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ అనిల్ బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండింగ్ అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్కి మెసేజ్ పెట్టడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.